టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ మ్యాచ్లు చివరికి వచ్చేశాయి. ముఖ్యంగా గ్రూప్ ఏలో టీమిండియా తన చివరి మ్యాచ్ ఈ రోజు కెనడాతో తలపడనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బోర్డు రీజనల్ పార్క్ స్టేడియం వేదికగా ఈ రోజు రోహిత్ శర్మ తలపడనుంది. ఇప్పటికే సూపర్ 8 కు క్వాలిఫై అయిన భారత్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్ కు సిద్ధం అవుతుంది. ఈ మ్యాచ్ తో ఫలితం ఎలాంటి ప్రభావం ఉండకపోవడంతో టీంలో కొన్ని మార్పులు చేసి సూపర్ 8 కు ముందు కొంతమంది స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. సూపర్ 8 లో టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో పోటీ పడే ఛాన్స్ ఉంది. మరి ముఖ్యంగా ఆసీస్ తో మ్యాచ్ ఈ నెల 24న డిసైడ్ అయిపోయింది. ఈ కీలక మ్యాచ్ కు ముందు జట్టులో కొన్ని లోపాలను సరి చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు బాగా ఇబ్బంది పెట్టిన సమస్య ఓపెనింగ్ జోడీ. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. దీంతో అతనికి కాస్త రెస్ట్ ఇచ్చి మైండ్ రిలాక్స్ అయ్యేలా చూడాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ 8 కు కోహ్లీ ఫామ్ లో ఉండడం ఎంతో ముఖ్యం కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక కోహ్లీ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకు తరచుగా గాయాలవుతుంటాయి. ముఖ్యంగా సూపర్ 8 లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పరంగా అతడు టీమిండియాకు ఎంతో కీలకం. మరి హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మ్యాచ్ కి అతడికి రెస్ట్ ఇచ్చి తదుపరి కీలక మ్యాచ్లకు సిద్ధమయ్యేలా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హార్దిక్ స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ 8 లో మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసేందుకు బుమ్రాకు కాస్త రెస్ట్ ఇస్తే బాగుంటుందని మేనేజ్మెంట్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తే కుల్దీప్ యాదవ్ ని టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక కుదిరితే అక్షర్ పటేల్ కూడా రెస్ట్ ఇచ్చి యజ్వేంద్ర చాహల్ కూడా అవకాశం ఇచ్చే ఆలోచన లేకపోలేదు. ఎందుకంటే వెస్టిండీస్ లో సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. అక్కడ స్పిన్ కు అనుకూలించే పిచ్చులు కాబట్టి ఈ కెనడాతో మ్యాచ్ ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అటు కుల్దీప్, యజ్వేంద్ర చాహల్ ఇద్దరిని కెనడాతో మ్యాచ్ లో ప్రయోగంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లుగా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, సిరాజ్.